కృతజ్ఞత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభువు నిన్నటి సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 18వ వచనం. మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం అండి. ఈరోజు మన జీవితంలో బాగుపరచుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ సత్యమైన మాటలు మనం గ్రహించాలి. ఈరోజు మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి. మునుపు అంటే దేవుని యందు నువ్వు విశ్వాసము ఉంచక మునుపు జరిగినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో విషయాలు మన జీవితాల్లో జరుగుంటాయి కదా. ఇప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు అల్లరితో కొన్ని ఆటపాటలు, నువ్వు జాలీగా ఎంజాయ్గా ఫ్రెండ్స్తో తిరిగింది, ఫ్రెండ్స్తో తిరిగి మద్యపానంతో చాలా ఎంజాయ్ చేసి ఇలాగ ఇంకా ఎన్నో జాలీగా ఫ్రెండ్స్లతో మరి షికారులు, పార్కులు, జీవితము ఒకప్పుడు చాలా ఎంజాయ్ గడిచిపోయింది, చాలా సంతోషంగా ఉన్నావు. ఒకవేళ మన జీవితంలో పాపానికి లోబడి వాటినే ఈరోజు నువ్వు మర్చిపోయినని చెప్పి మరలా వాటినే తలంచుకుంటూ ఉంటావు అని చెప్తుంది దేవుని వాక్యం. కానీ మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు కదా, మరలా నువ్వు విడిచిపెట్టినటువంటి వాటి కోసం ఎందుకు మరలా జ్ఞాపకం వస్తున్నాయి నీకు? ఎందుకు అదే తలంచుకుంటూ నువ్వు దాన్ని తలంచుకోవద్దు అంటున్నాడు దేవుడు హృదయంలో. దాన్నే తలంచుకుంటూ ఎందుకు దేవునికి మళ్ళీ ఆయాస్కరంగా మనం ఇంకా పాపంలో పూర్తిగా సంపూర్తిగా దాన్ని కురుకుటి వేలతో పెరికి వేయకుండా ఇంకా పాపాన్ని ఆలోచన చేస్తున్నావు? ఒక గొప్ప పండితుడు తన యొక్క శిష్యుడు నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికో వేరే దిక్కుకి వెళ్ళడానికి. మధ్యలో ఒక నది ఏరు పారుతూ ఉంది. ఆ నది దాటడానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒక మంచి అమ్మాయి నిలబడుకొని దాటడానికి భయపడుతూ ఉందన్నమాట, అది నది దాటడానికి. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏమిటమ్మా ఇక్కడ నిలబడుకొని చూస్తున్నావు అంటే, అయ్యా నది దాటుకొని వెళ్ళాలి, నాకు చాలా భయంగా ఉంది, నది లోతుగా ఉంది కదా అని అన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా, అమ్మ మేము దాటిస్తాము, మేమేమో అనుకోకుంటే మేము చేతులు పట్టుకుంటాము, ఆ చేతుల మధ్యలో కూర్చో, మేము అట్లే నేను ఎత్తుకొని పోయి ఆ పక్కన దించుతాము, ఆ నది దాటిన పక్కన దించుతాము అని చెప్పినప్పుడు, అలాగా సరే అని చెప్పి వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్నారు. ఆ చేతులు పట్టుకున్నప్పుడు ఆ మధ్యలో ఆమె కూర్చొని చిన్నగా నది దాటిచ్చి ఆ పక్క ఇడిచిపెట్టారు. ఇడిచిపెట్టిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. పండితుడు తన శిష్యుడు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతుండగా శిష్యుడు హృదయంలో, అవును కదా మేము పండితులమి, ఆ స్త్రీని ఈరోజు ముట్టకూడదు కదా, ఆమె ముట్టుకోకూడదు అని చెప్పి మా పండితుడు ఈరోజు ముట్టుకొనిడే అని చెప్పి దాన్ని తలంచుకుంటా మదిలో చాలా కలవర పెడుతుంది ఆ విషయాన్ని. అతను చేతుల మీద మోసుకొని వచ్చినమే, ముట్టకూడదు కదా, తగులుకోకూడదు కదా, ఎందుకు ఇలాగ చేసినామని తన హృదయంలో ఆపుకోలేకపోతున్నాడు. దాన్నే తలంచుకుంటూ అపహరణ మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సరే ఆఖరికి ఏరి తీరి కోరి పండితుడిని తన గురువు గారిని అడిగేస్తున్నాడు, అయ్యా గురువు గారు, మనం ఈరోజు స్త్రీని ముట్టకూడదు కదా, మరి ఎందుకు మనము ఇలాగ చేసినాము, ఎందుకు ఆ స్త్రీని మోసుకొని వచ్చి విడిపించాలి, మన పాటకు మనం వెళ్ళిపోయింటే బాగుండేది కదా అన్నప్పుడు
దాని ఎందుకు నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు? విడిచిపెట్టి వచ్చేస్తాము, నేను ఆల్రెడీ మర్చిపోయాను, తన సంగతి నేను ఎత్తలేదే, ఇప్పుడు మర్చిపోయానే, నువ్వెందుకు దాన్ని ఇంకా తలంచుకుంటూ మోసుకుంటూ వస్తున్నావు ఆ భారాన్ని? నువ్వు ఇంకా హృదయంలో దాన్ని మర్చిపోలేదా అని అన్నాడనమాట. పండితుడు తీసుకొని వచ్చి విడిచిపెట్టారు, దాన్ని మర్చిపోయాడు, వాళ్ళు పోతూ ఉన్నారు. కానీ ఈ యొక్క శిష్యుడు హృదయంలో అదే రగులుతూ ఉంది, దాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అదే ఆలోచన చేస్తూ ఉన్నాడు అనమాట. చూసారా, పాతకాలపు జీవితం. ఒకవేళ నువ్వు మద్యపానికి లోబడి ఈరోజు దాన్ని విడిచిపెట్టి నేను దేవుని నమ్ముకొని అంటున్నావేమో, మరలా నువ్వు దాన్నే విడిచిపెట్టావు, కానీ నీ హృదయంలో సంపూర్తిగా దాన్ని తీసి పారివేయలేదు. హృదయంలో మాత్రం ఉంది, బయటకు మాత్రం దాన్ని విడిచిపెట్టావు అని అనుకుంటున్నావు, కానీ దాన్ని ఆలోచన చేస్తున్నావు. ఫ్రెండ్స్ మరలా ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు ఎక్కడ షాపుకి వెళ్తుంటే నేను లాగుతూ ఉంది, అదే జ్ఞాపకం చేసుకుంటున్నావు, అదే ఆలోచన కలుగుతుందన్నమాట. దేవుని వాక్యము, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఈరోజు నువ్వు సంపూర్తిగా నీ హృదయంలో దాన్ని తీసివేస్తే, మద్యపానానికి ఫ్రెండ్స్తో తిరగడం, జాలీలు, సినిమా, పిక్చర్లు, ఇవన్నీ తిరగడం, పార్కులు తిరగడం, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎంజాయ్ చేసావు కదా. ఎన్నో మరి మద్యపానంకు లోబడి, గంజాకు లోబడి, డ్రగ్స్కు లోబడి, మరి ఇంటర్నేషనల్ వ్యసనాలకు లోబడి ఎంతో నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి విశ్వాసం ఉంచినావు కదా, మరలా దాన్ని ఎందుకు మరలా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు? మరలా వచ్చినటువంటి ఆ జీవితాన్ని ఎందుకు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నావు? పందులు కదా, వచ్చినటువంటి బురదలకు మరలా వెళ్ళిపడుతాయి. కుక్క కదా, వాంటు చేస్తే మరలా దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగా పంది జీవితం, కుక్క జీవితం అంత కాదు, ఈరోజు మనిషి యొక్క జీవితం అంత. కాబట్టి విడిచిపెట్టి వచ్చిన దాన్ని ఈరోజు మద్యపానం విడిచిపెట్టినావా? సంపూర్తిగా విడిచిపెట్టు. నీ జీవితంలో ఒక నూతన కార్యం చేస్తానంటున్నాడు దేవుడు. నీ జీవితంలో నూతన యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో నేను కుమ్మరిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితాన్ని కడతానంటున్నాడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కడతానంటున్నాడు దేవుడు. నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నా అంటున్నాడు దేవుడు. మరలా నువ్వు విడిచిపెట్టి వచ్చిన దాన్ని ఎందుకు నువ్వు లోబడుతున్నావు? మరి నేను విడిచిపెట్టాను, వాళ్ళు కూడా ఎలాగ ఉన్నారో, ఇంకా పాపంలో ఉన్నారో, వాళ్ళ సంగతి మనకెందుకు? ఈరోజు వాళ్ళ సంగతి మనకెందుకు? వాళ్ళు చూడు, నేనైతే న్యాయంగా ఉన్నాను, వాళ్ళు చూడు దొంగతనం చేస్తున్నారు, వాళ్ళు చూడు సాడలు చెప్పుకుంటున్నారు, వాళ్ళు చూడు మరి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, లవ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ సంగతి మనకెందుకు? అంటే నీ హృదయంలో ఇంకా అది తీసి పారివేయలేదు. పేరుకు మాత్రమే అది వదిలేసినాను, నేను రక్షణ పొందుకున్నాను, దేవుని ఎప్పుడు అనుకుంటున్నా. కానీ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని సంపూర్తిగా విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. సంపూర్తి విడిచిపెట్టి ఈరోజు దేవుని విశ్వాసం ఉంచు. దేవుడు మనల్ని నూతన క్రియలతో నూతన కార్యం చేయబోతున్నాడు. ఇదిగో నేను నూతన క్రియ ఒకటి చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలచుతుంది నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా అది మొలచి పెద్ద మానైపోయి బహుగా ఆశీర్వించబడతావు నువ్వు అని చెబుతుంది దేవుని వాక్యం. ఈరోజు నువ్వు మునుపటి వాటిని తలంచుకోకుండా క్రొకటి వేళతో నీ హృదయం నుంచి పెరిగి పారివేయి. పెదవులతో దేవుని స్తుతిస్తున్నాం, కానీ మనసు మాత్రము ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతుంది. మరలా చేయాలని నీకు ఆలోచన కలుగుతుంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు, వాటిని తలంచుకొనకడి అని చెప్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు సంపూర్ణంగా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు తప్పైన ఆలోచన మరలా ఆ ఆలోచన కలుగుతుంది, విడిచిపెట్టి ఉండే ఆలోచన కలుగుతుంది, దయతో నాకు సహాయం చేయి, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో సహాయం కోరితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేసి దేవుడు అంటున్నాడు. మన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులన్నింటిని కూడా జరిగిన సంగతులన్నీ విడిచిపెట్టాయి. ఈరోజు నువ్వు ప్రేమలో పడి ఈరోజు నువ్వు మరి విడిచిపెట్టి వచ్చేస్తావు దేవుని సన్నిధికి. మరలా ఎందుకు? ఆ అమ్మ ఎవరితో జరిగితే మనకెందుకు? ఎక్కడికి పోతే మనకెందుకు? మరలా నువ్వు అదే ఎక్కడికి పోయిందో, ఏదైనా మెసేజ్ వచ్చిందేమో, అంతకుముందు మెసేజ్లు పెట్టుకునే వాళ్ళం కదా, మరి మెసేజ్ వచ్చిందేమో ఫోన్లో, వాట్సాప్లో మరి చూడడము, అంటే నీకు ఇంకా ఆలోచన ఇంకా పోలేదన్నమాట. వాయిస్ మెసేజ్ ఏమో వచ్చిందేమో, ఇమేజెస్ ఏమైనా వచ్చాయేమో అని చూసుకుంటూ ఉంటాము. కానీ సంపూర్తిగా ఈరోజు విడిచిపెట్టినట్టే నీ కుటుంబంలో దేవుడు ఒక నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నేను ఉన్నతమైన స్థితిలో ఎక్కించాలని, నీ కుటుంబాన్ని, పిల్లల్ని చదువుల్లో, కుటుంబంలో సమస్తాన్ని ఆశీర్వించాలని ఆశపడుతున్నాడు. దయచేసి మునుపటి వాటిని ఏటి కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. సంపూర్తిగా క్రొకటి వెళ్తూ దాన్ని పెరిగి పారివేసి దేవుని సన్నిధిలో మోకరించి సాష్టాంగ నమస్కారపడి దేవునికి మొరపెట్టినప్పుడు కన్నీటితో ఈరోజు దేవుడు గొప్ప విడుదల దయచేసి మనకి నీకు నూతన క్రియలు చేయడానికి ప్రారంభమవుతుంది. ఈరోజు నూతన క్రియ చేయబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మునుపటి వాటిని ఏటిని మరలా ఆ బురదలోకి వెళ్ళొద్దు, విడిచిపెట్టిన బయటకు వచ్చావు. ఈరోజు నువ్వు
కడగబడ్డావు దేవుని యొక్క రక్తంలో. మరలా బురదలోనికి, ఆ యొక్క మరి గలీజులోనికి వెళ్ళకు. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మరి పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. మునుపటి వాటిని జ్ఞాపం చేసుకోవద్దు, పూర్వకాల సంగతులను తలంచుకోవద్దు. ఈ యొక్క నూతన క్రియ చేయబోతున్నాం మీ జీవితాన్ని వాగ్దానం చేసిన తండ్రి. మేము ఏది కూడా నాయన తలంచుకోనకాక ప్రభావ, జరిగిపోయిన విషయాలన్నీ కూడా మరలా తలంచుకోక నాయన. వాళ్ళు ఎక్కడికి పోతే నీకెందుకు అంటున్నావు ప్రభావ? నిజమే ప్రభావ, వాళ్ళు నాయన ప్రభావ విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ పాప నుంచి వాళ్ళకి నీకు పోక నాయన, వాళ్ళు ఎక్కడికి పోతే నీకెందుకు? దేవుని సన్నిధిలో ఉండమన్నావు ప్రభావ నాయన. మా జీవితం అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఉద్యోగానికి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భం లేని వారికి గర్భం తెచ్చేది తండ్రి. ఆయా కుటుంబాల్లో అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచమని, కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చేయమని, సంపూర్ణంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.